చూశాను. మరి వాడు నిన్ను చూశాడా? లేదు, నన్ను చూడలేదు. చూశాక ఏమనిపించింది? భయం వేసిందా? లేదు. మరి నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. తెలుసు కదా, నేను చెప్పినట్టు చేస్తేనే నీకు కావాల్సింది నీ దగ్గరకు వస్తుంది. లేదంటే వద్దు. చేస్తాను. చేస్తానని ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు, పని మొదలుపెట్టు. వెళ్ళు. డాడీ, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటమ్మా అది? అడుగు. కోపడద్దు. పడన్లే, చెప్పు. నేను మీ సొంత కూతుర్నేనా? జ్వాల? అవును డాడీ, మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఏంటమ్మా, ఏంటా మాటలు? లేకపోతే ఏం డాడీ, నువ్వు నాతో రోజుకి ఒక్కసారైనా మాట్లాడట్లేదు. కనీసం నన్ను చూడట్లేదు. చెప్పండి, అది అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అడిగితే ఎలాగో సమాధానం రాదు. కనీసం ఆ పసిపిల్ల అడిగిన దానికైనా సమాధానం చెప్పండి. మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారో తెలియక చస్తున్నావు. చిన్న పిల్ల, అది కూడా మిమ్మల్ని ఎంత మిస్ అవుతుందో చూడండి. కానీ మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మీ లోకంలో మీరుంటారు. ఏంటి అంటే ఏం లేదు అంటారు. ఎలాగండి? కల్పన, చిన్నపిల్ల బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి నువ్వు కూడా నువ్వు చూడమ్మా జ్వాల, మీ డాడీకి నువ్వంటే ప్రాణం. ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు. ఇక నుంచి నేను ఎంత బిజీగా ఉన్నా నిన్ను మర్చిపోను. సారీ నాన్న. హలో, ఎవరు? నీకు మనశ్శాంతి లేకుండా చేసే మందుని. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్ కృష్ణ అని చెప్పుకుంటారు. కాని నిజానికి అతనిలో ఎటువంటి గొప్పతనం కనబడదు. ఏంటి, ఆశ్చర్యపోతున్నావా? నువ్వు నిజంగా గొప్పవాడివి అయితే కన్న కూతురు ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు. అసలు బ్రతికుందో లేదో కూడా తెలియదు. కానీ ఇవేమీ పట్టకుండా నువ్వు మాత్రం డ్రీమ్స్ లోకెళ్ళి ఐశ్వర్యరాయ్తో పాటలు పాడుకుంటూ హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు. ఏ, ముందు నువ్వెవరో చెప్పు, ఆ తర్వాత పిచ్చివాగుడు వాగు. కనుక్కోవటానికి ట్రై చెయ్యి. ఇందులో కనుక్కోవడానికి ఏముంది? అర్ధరాత్రి ఫోన్ చేసి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావంటే డెఫినెట్ గా ఏ పిచ్చాసుపత్రి నుంచో పారిపోయిచ్చుంటావు. పిచ్చాసుపత్రి నుంచి కాదు, జైలు నుంచి. మిగతా విషయాలు ఫ్రెష్ గా మార్నింగ్ చెప్తాను. నీ కన్న కూతురు గురించే కాదు, నీ భార్య కల్పన గురించి, నీ కూతురు కాని కూతురు జ్వాల గురించి. నీ కూతురు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలో నువ్వున్నావు. ఇప్పుడు నీ దగ్గరున్న కూతుర్ని ఎత్తుకెళ్లే ప్రయత్నంలో నేనున్నాను. చూడు, నువ్వు చెప్తున్నవేవీ జరగవు. నా బిడ్డ జ్వాలని నా దగ్గర నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఏంటి, ఛాలెంజ్ చేస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. నేను జరగబోయేది చెప్తున్నాను. ఇంకొక 2 రోజుల్లో నీ కూతురు నీకు దొరుకుతుందో లేదో కానీ ఇప్పుడున్న ఈ కూతుర్ని మాత్రం నీ నుండి దూరం చేస్తాను.